హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హన్షూస్ వరల్డ్ అండి. చాలా రోజులు అయిపోయింది కదా. ఈరోజు ఒక మంచి మీషో హాల్తో అయితే మేము ముందుకు వచ్చేస్తున్నాను. అన్నీ కూడా కిచెన్ వేర్ ఐటమ్స్ అండి. ఇంకోటి వచ్చి ఫ్యాన్సీ ఐటమ్స్ అనమాట. మీకు ఇవన్నీ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. సో అస్సలైతే మిస్ చేసుకోవద్దు. నేను ఫస్ట్ చూపించే ఐటమ్ వచ్చేసేసి ఎగ్ ట్రే అనమాట. చాలా వరకు మనం ఎగ్ స్టోర్ చేసుకోవడానికి కొంచెం ప్రాబ్లమ్గా ఫీల్ అవుతూ ఉంటాం కదా. ఎక్కడన్నా పెడితే పగిలిపోతాయేమో అని ఈసారి ఫ్రిడ్జ్లోకి ఎగ్ స్టోర్ చేసుకునేలాగా అయితే తీసుకొచ్చేసాను. ఇది చాలా పెద్ద బాక్స్ అనమాట. దీంట్లో ఈచ్ రోకి 6 ఎగ్స్ పడతాయి. అట్లా మీకు 4 రోస్ అయితే ఇచ్చేసి ఉంటారు. సో దీన్ని మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. దీంట్లో పెద్ద సైజ్ ఎగ్ కూడా పడుతుంది, ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. నెక్స్ట్ ఇంకొక ఐటమ్ వచ్చేసేసి ఇది అయితే ఒక డిఫరెంట్ ఐటమ్ అండి. ఇది కూడా ఒక ఎగ్ ట్రేనే అనమాట. కాకపోతే ఇది 36 to 38 ఎగ్స్ వరకు అయితే పడతాయి. స్పేస్ తక్కువ ఉంది అనుకున్న వాళ్ళు ఇట్లా బయట స్టోరేజ్ చేసుకోవడానికి ఇలా 3 లేయర్స్గా అయితే ఇచ్చున్నాను అనమాట. స్పేస్ తక్కువ పడుతుంది, కొంచెం హైట్ ఎక్కువ ఉంటుంది. ఇది కూడా అంతే అండి. ఈచ్ రోకి 12 ఎగ్స్ అయితే పడతాయి. అలా 3 లేయర్స్ అయితే మనకి ఇచ్చుంటారనమాట. దీన్ని బయట స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో అయితే మేబీ పట్టకపోవచ్చు. బయట డైనింగ్ టేబుల్ మీద కానీ కిచెన్లో కానీ, సో మీరు ఎక్కడ పెట్టుకోవాలనుకుంటే ఏదైనా కార్నర్స్లో కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ చూపించే ప్రోడక్ట్ ఏంటంటే ఇది కూడా ఒక ఎగ్ ట్రే అనమాట. ఇది కొంచెం చిన్న ఎగ్ ట్రే అనమాట. దీంట్లో అయితే 30 ఎగ్స్ అయితే పట్టవు, కానీ 18 ఎగ్స్ పడతాయి అనమాట. ఇది కూడా ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. దీంట్లో కూడా ఎంత సైజ్ ఎగ్స్ అయినా అయితే సరిపోతాయి ఫ్రీగా. దీనికి లాక్ మోడల్ కూడా చాలా మంచిగా అయితే ఇచ్చున్నారనమాట. క్వాలిటీ ఆఫ్ ద ప్లాస్టిక్ కూడా చాలా మంచిగా అయితే ఉంది. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అండి. నెక్స్ట్ ఇప్పుడు చూపించబోయేది ఒక డిఫరెంట్ ఐటమ్ అనమాట. ఇది కూడా ఒక ఎగ్ ట్రేనే అండి. కాకపోతే ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, చూడడానికి క్యూట్గా ఉంటుంది. మనం ఎగ్జిబిషన్లోకి వెళ్తే ఒక రైడర్లా ఉంది కదా, ఇది చూడ్డానికి పెంగ్విన్స్ లాగా కూడా ఉంది, అలాగే ఒక రైడ్ లాగా కూడా ఉంది కదా. కాదండి, ఈ మధ్యలో గ్యాప్లో పెంగ్విన్లా ఉంది కదా, దాని హ్యాండ్స్ని ఇట్లా అని మనం ఎగ్ అయితే హోల్డ్ చేయొచ్చు అనమాట. చాలా బాగుంటుంది, నేను ట్రై చేశాను. నెక్స్ట్ వచ్చేసేసి డమ్మీ నెక్స్ అనమాట. ఎవరైనా ఇంట్లో జ్యువెలరీ బిజినెస్ చేస్తున్న వాళ్ళకి కొంచెం తక్కువ కాస్ట్లో డమ్మీ నెక్స్ కావాలి అంటే మీషోలో చూశాను నేను. లార్జ్, మీడియం, స్మాల్ అనమాట. ఇది కూడా బడ్జెట్ రేంజ్లో అయితే వచ్చేసింది. సో వీడియో మొత్తం చూడండి, మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎటువంటి డ్యామేజ్ లేకుండా ప్రోడక్ట్ అనేది చాలా మంచిగా అయితే రీచ్ అయింది. వీటన్నిటి లింక్స్ కూడా నేను కమ్యూనిటీ పోస్ట్లో అనేది అయితే ట్యాగ్ చేస్తానండి. ఈ వీడియో లింక్ ఇచ్చేసేసి అక్కడికి వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేయండి. ఫైనల్గా ఈ బ్లాక్ బీడ్స్ కూడా నేను ఒక 60 రూపీస్కో 70 రూపీస్కో తీసుకున్నానండి మీషోలో. క్వాలిటీ కూడా బాగా వచ్చింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ హన్షూస్ వరల్డ్ అండి. మరో కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.